హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెడ్యూల్స్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇక రాబోయే కథలో అనుపమ అంత మాట అనేసరికి ఇక మను నేను ఇంకెప్పుడు మీకు ఇబ్బంది కలిగేలాగా చేయను, ఇంకా మేము అన్నట్టే ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నాను, మీ లైఫ్లోకి రానని చెప్పేసి ఇక మను అయితే వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట. ఇక అలా వెళ్తూ ఉండగానే ఇక మన ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి శైలేంద్ర రాజీవ్కి అయితే కాల్ చేసి, ఇక నీకు గుడ్ న్యూస్ చెప్పిన, మను గారి సైన్ వదిలిపోయింది, వాడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ చేతులతోనే మనుని కాలేజ్ నుంచి గెంటేశాను అని చెప్పేసి. అంటే ఎంత మాట చెప్పావు భయ్యా, మనం అసలు అర్జెంట్ పార్టీ చేసుకోవాలి, నువ్వు రా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా వీళ్ళు హ్యాపీ మూమెంట్స్ లాగా ఉంటారనమాట. ఇక అనుపమ ఇక వస్తారు, ఇద్దరు కూడా ఇంటికి అయితే వెళ్తారు. దీని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మను అయితే చాలా అయితే బాధపడిపోతూ, నేను చేయని నేరానికి తప్పు నేను చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నానే అని చెప్పేసి చాలా బాధగా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ శైలేంద్రకి ఒక ఫోన్ అయితే వస్తుందన్నమాట. ఈ రౌడీలు వెంటనే మీరు పంపించిన ఫోటో అబ్బాయి ఇక్కడ కనిపిస్తున్నారు, వేసేయమంటారా అంటే, ఇదే మంచి ఛాన్స్, వేసేయరా అని చెప్పంగానే ఇక వాళ్ళు వెళ్ళి మనుని ఇక వెనక నుంచి అటాక్ చేస్తారనమాట. అసలే డల్గా ఉన్నాడు, అంటే కొంచెం యాక్టివ్గా లేడు కదా, ఇక తనేదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి కొట్టేయడం ద్వారా పాపం తనకు దెబ్బలు తగిలి పడిపోతాడనమాట. ఇక అలా దెబ్బలు పడిపోయేసరికి ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అయితే చూసి, ఎవరు ఇలా కొట్టి పడేశారే అని చెప్పేసి వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రౌడీలు పారిపోతారు. ఇక చూడంగానే ఇక పర్సు ఫోన్లో చూడంగానే ఇవన్నీ ఉంటాయి కదా, వెంటనే హాస్పిటల్కి అలా తీసుకువెళ్తూ వస్తు వాళ్ళకైతే ఫోన్ చేస్తారనమాట. ఇక మహేంద్ర అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి, ఎవరో కొట్టేసేసారు మను అనంట, మీ పేరుంటే ఇక్కడ, మీ కాలేజ్ అడ్రస్ ఉంటే ఫోన్ చేస్తామని చెప్పంగానే, అవును మాకు తెలుసు మను ఏ హాస్పిటల్ అనేసి వెళ్తూ ఉంటే ఇక వసుధార అనుపమ, ఏమైంది మహేంద్ర అని అంటే, మనుకి యాక్సిడెంట్ అయిందంట, ఎవరో కొట్టి అక్కడ రోడ్డు మీద పడేశారంట అనేసి ఇలా అనగానే ఇక మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తారనమాట. ఇలా జరిగింది, ఇలా కొత్త జంట పోస్టర్స్ లాగా ఉంటే తిట్టి కాలేజ్ నుంచి పంపించేసాము అని అంటే, అసలు మను అలా ఎలా చేస్తాడు మీకు తెలియదా, ఎన్ని కుట్రలు చేస్తున్నారే, చాలా మంది మన పక్కనే ఉన్నారే, వాళ్ళే ఇదంతా చేస్తూ ఉంటారు, మనం ఇలా అనుమానించారు అని చెప్పంగానే అనుపమ, నాకు తెలుసు వాడి గురించి, వాడు చిన్నప్పటి నుంచి కరెక్ట్గా ఉంటాడు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమన్నా తప్పు చేశాడేమో అని చెప్పి నేను అలా బిహేవ్ చేశాను, తప్పంతా నాదే మహేంద్ర, మను నేనే తిట్టి పంపించేశానని ఏడుస్తూ ఉంటే వస్తారకైతే అనుమానంగా అయితే ఉంటుందన్నమాట. అసలు ఏంటి మా వీళ్ళ మధ్య బంధం లేదంటుంది, వాడు వీడు అంటుంది, ముందు నుంచి తెలుసు అంటుంది, అయినా అక్కడ మను గారు కూడా నా గురించి మీకు మొత్తం తెలుసు కదా మేడం, నేను అలా చేస్తానా అని కూడా అడిగారు. అంటే వీళ్ళిద్దరికి మధ్య గతంలో వీళ్ళ పరిచయం ఉంది, వీళ్ళు ఒకరికొకరు తెలుసు, కానీ ఇక్కడ ఎందుకు తెలియనట్టుగా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా అని చెప్పేసి అనుకుంటూ, సరేలే అని చెప్పేసి ముందు పదండి మావయ్య వెళదాం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక అలా మనగారు ఏమైంది అనేసి అంటూ ఉంటే, నేనేం చేయలేదు మేడం, నేను అసలు ఆ పోస్టర్లు శైలేంద్ర రాజీవ్ వీళ్ళు చేస్తూ ఉంటే ఆ రోజు నేను అవన్నీ తీసేసి నా రూమ్లో దాచిపెట్టి మీ బర్త్డే పోస్టర్లు అతికిచ్చాను, ఆ పోస్టర్ ప్లేస్లో ఇదంతా ప్లాన్ చేసింది వాళ్ళు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. అయినా మీకెవరు ఇలా అంటే, ఇంకెవరు మేడం, వాళ్ళే నన్ను బెదిరించారు, ఏంటంటే నువ్వు ఈ కాలేజ్ నుంచి వెళ్తావా, వెళ్ళకపోతే నీ ప్రాణాలే తీసేస్తామని అన్నా కానీ నేను నీ కోసం అక్కడే ఉన్నాను, ఈరోజు నేను సెన్సిటివ్గా ఏదో ఆలోచిస్తూ బాధగా ఉన్నప్పుడు నన్ను అటాక్ చేసేసారు అని చెప్పంగానే వాళ్ళ ముగ్గురు షాక్ అయిపోయి సారీ అని చెప్పడానికి నోటి నుంచి మాట కూడా రాకుండా ఉండేసరికి ఇక మహేంద్ర, నా హరికి దూరం అయిపోయాడే అనుకున్న టైంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని చెప్పేసి, సారీ నా వల్ల ఇదంతా మాకు సపోర్ట్గా ఉంది, నిన్ను ఇలా చేయడం చాలా బాధగా ఉంది, క్షమించగలవా అనేసి ఇలా అడుగుతూ ఉంటే, పెద్దవారు మీరు అలా అనకూడదు అని చెప్పేసి ఇక త్వరగా డిశ్చార్జ్ అయ్యేలాగా డాక్టర్ అదంతా కూడా చూస్తూ ఉండగానే ఇక అనుపమ కూడా సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి ఏంజిల్ కూడా అయితే వస్తుంది, ఏమైంది అని చెప్తాం కానీ, నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని చెప్తే ఏంటి గురు నువ్వు ఎట్లా కూర్చున్నావు బెడ్ మీద అని చెప్పేసి ఇక నవ్వించడానికి ట్రై చేస్తూ ఇక అలా అయితే సాగుతుందన్నమాట హాస్పిటల్లో అయితే. ఇక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వసుధరకైతే బాగా
డౌట్ అయితే వస్తుందన్నమాట. ఎవరిని అడగాలి మను గురించి? మనుకిను ఇక ఈవిడికి గతంలో పరిచయం ఉంటే వీళ్ళిద్దరి గురించి తెలిసిన మూడో వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అనేసి ఆరా తీస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనేసి అని